రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు స్కూళ్ల బాట పట్టారు. దీంతో అన్ని పాఠశాలలు పిల్లలతో సందడిగా మారాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు బారులు తీరారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్న పాఠశాలలన్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థుల కోలాహలం పాఠశాలలో మొదలైంది. దాదాపు 45 రోజుల వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలోకి విద్యార్థులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం నేను మహబూబియా ప్రైమరీ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాను. ఇక్కడ విద్యార్థులంతా కూడా ఉదయాన్నే పాఠశాలకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పాఠశాల మన ఊరి మనబడి స్కీమ్ కింద ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న పాఠశాల. దాదాపు ఈ పాఠశాలలో అడ్మిషన్స్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున అడ్మిషన్స్ ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా గత మన ఊరి మనబడి కింద ఈ పాఠశాలలో సర్వాంగ సుందరంగా గత ప్రభుత్వ ఆధ్వర్యంలో తీర్చిదిద్దడంతో అనేక వసతులు కూడా ఈ పాఠశాలలో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పాఠశాల ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా మొదటి రోజే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజే పేరెంట్స్ టీచర్స్తో సంబంధించి ప్రత్యేకంగా ఈ పాఠశాల మొదటి రోజు పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టి పిల్లలకి రాబోయే రోజుల్లో ఈ తరగతిలో బోధించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో టీచర్స్ వివరించనున్నారు. దానికి సంబంధించి మొదటి రోజే స్కూల్ ప్రారంభం రోజే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు ఈ పాఠశాలలో కనిపించింది. ముఖ్యంగా ఆదర్శ పాఠశాలగా ఈ స్కూల్ ఉంది. మొత్తంగా ఈ పాఠశాలలో దాదాపు కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువ కూడా ఫర్నిచర్ విషయంలో కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ పాఠశాలలో ప్రత్యేకంగా ఫెసిలిటీస్ అనేది గతంలో మన ఊరు మనబడి స్కీమ్ కింద ఈ పాఠశాలలో చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో ఈ పాఠశాలలో అడ్మిషన్ల డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు సుధారాణి ఈ ప్రైమరీ హై స్కూల్ మహబూబియా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. మేడం, ఏంటి ఈ సంవత్సరం ఎట్లాంటి అడ్మిషన్లు జరిగినాయి, ఎట్లా ఉంది డిమాండ్? సో మీ స్కూల్ మామూలుగా మన ఊరు మన బస్తీ కింద చాలా అందంగా సర్వాంగ సుందరంగా తీర్చేదా, ఎట్లా ఉంది ఈ సంవత్సరం? సార్ చాలా బాగుంది అండ్ అడ్మిషన్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ మన బడిబాట కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ స్కూల్కి ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మెహదీపట్నం అండ్ చార్మినార్ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు బస్సెస్ కూడా ఫ్రీ అవడం వల్ల ఇంకా అడ్మిషన్స్ ఇంకా ఎక్కువేమో నాకు అనిపిస్తుంది. ఇంకా టీచర్స్ ఉన్నారు సార్, ఇంకా కొంతమంది టీచర్స్ ట్రాన్స్ఫర్ డెప్యుటేషన్స్ కూడా ఇస్తే మాకు సరిపోతుంది. లాస్ట్ ఇయర్ అలాగే ఇచ్చారు. బుక్స్ అండ్ యూనిఫామ్స్ అన్ని వచ్చేసాయి. అవి కూడా ఇవాళ మేము పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం అవన్నీ జరుగుతుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది మామూలుగా ఎక్కడ కూడా, కానీ గత కొన్నేళ్లుగా ఈ పద్ధతి అవలంబిస్తున్నారు. ఎవ్రీ మంత్ పేరెంట్స్ టీచర్ మీటింగ్. మీరు మొదటి రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? సార్ బడిబాటలో షెడ్యూల్లో ఉంది. బడిబాట షెడ్యూల్లో ఇవాళ ఎస్ఎంసీ మేము కండక్ట్ చేయాలి. సో అది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాలలో SLF మెంబర్స్ అని కొత్తగా పెట్టారు. సో మేము ఇన్వైట్ చేసాం, వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసి యూనిఫామ్స్ బుక్స్ అవి ఇప్పించేస్తాము. పేరెంట్స్ కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని మీటింగ్స్కి వచ్చి అటెండ్ అవ్వను. ప్రతి నెల రావడం కూడా కష్టం సార్ వాళ్ళకి, వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తారు. కానీ అయినా కూడా నేను మార్నింగ్ 9 o'clock మీటింగ్ పెట్టడానికి కారణం అదే. ఎందుకంటే వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి 10-15 minutes పర్మిషన్ తీసుకుంటారు. సో పర్మిషన్ తీసుకుని కొంత మంచి పాయింట్స్ విని ఇంకా ఏమైనా డిస్కషన్ ఉంటే చేసుకుని వెళ్తారు. గతంలో మన బస్తీ మన బడి కింద ఈ పాఠశాలను డెవలప్మెంట్ చేయకముందు, మీరు రాకముందు అడ్మిషన్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? సార్ రాకముందు అడ్మిషన్స్ ఈ స్కూల్లో కొంచెం పర్వాలేదు, కానీ నేను వచ్చిన తర్వాత అడ్మిషన్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరపు నుంచి కూడా అడ్మిషన్స్ బాగా పెరిగాయి. ఇంకా టీచర్స్ పెరగాలి, నాకు అది ఇప్పుడు ప్రాబ్లమ్. సో ఆల్రెడీ మా డెప్యూటీ డిఓ గారికి చెప్పాం. క్లాస్ రూమ్స్ కూడా సరిపోవట్లేదు, అడిగాము. సో నెక్స్ట్ ఇయర్ మేబీ అమ్మ ఆదర్శ పాఠశాల నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఏంటంటే ఈ పెయింటింగ్స్ వాటి గురించి అని చేశారు, టాయిలెట్స్ రిపేర్స్ పవర్. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రూమ్స్ ఇస్తామని అన్నారు. ఇస్తే వాళ్ళు రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్, నాకు ఇంకా 4-5 రూమ్స్ నీడ్ ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 1 to 5th అన్ని కూడా నేను వచ్చినప్పుడు ఒక్కొక్క క్లాసెస్ ఉండే, నౌ 2 సెక్షన్స్ అయినాయి. ఈ ఇయర్ ఇప్పుడు అడ్మిషన్ పరిస్థితి చూస్తుంటే ఒక 3 classes C సెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి నాకు ఉంది. సో ఐ నీడ్ క్లాస్ రూమ్స్ అండ్ టీచర్స్ ఆల్సో. ఓకే సార్. ఇది ఈ ప్రైమరీ స్కూల్ సంబంధించి అడ్మిషన్ల డిమాండ్ చాలా ఉందని హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ స్కూల్ ఈ చుట్టుపక్కల హ్యాబిట్స్ ఏరియాలో ఈ స్కూల్లో చదవడానికి చాలా మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపుతారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చదివించాలని ఇంట్రెస్ట్ చూపుతారు. ఇక్కడే కాదు, మెహదీపట్నం, రాజేంద్ర నగర్ లాంటి ఏరియాల నుంచి కూడా అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని, పిల్లల్ని ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కావడంతో ఇక్కడ జాయిన్ చేయడానికి ఉత్సాహం చూపుతారని చెప్పేసి హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే తొలి రోజే విద్యార్థులతో పాఠశాలల ప్రాంగణాలంతా కూడా సందడి
సందడితో మొదలైన పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. కెమెరామెన్ చందుతో రాజశేఖర్, నాంపల్లి నుండి.